ఓకే. ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధిలో దామచర్ల ముందంజలో ఉన్నాడు గానీ, నామినేటెడ్ పదవులు ఇచ్చుకోవటంలో జిల్లాలో బాగా వెనకబడున్నాడంట ఎందుకు? నామినేట్ పదవులు వచ్చినాయి కదా, 3 వచ్చినాయి. 2 డైరెక్టర్లు వచ్చినాయి, ఒక చైర్మన్ వచ్చింది. వ్యవసాయ మార్కెట్ ఇవన్నీ వ్యవసాయ మార్కెట్ అది కూడా తొందరలోనే చేస్తారు. నాయకులు ఎక్కువ మంది ఉన్నారు మీ దగ్గర. వీళ్ళందరికీ పదవుల పంపకంలో అయ్యే ఇబ్బందులు ఉంటాయి. అన్ని ఇబ్బందులు ఉండేటప్పుడే దాన్ని కూడా సమన్వయం చేసుకుంటా ఎవరికి ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకోవాలి. చూసుకొని దాని ప్రకారంగా చేస్తూ ఉన్నాం. రోజు వచ్చి దామచర్ల జనార్దన్ కనపడే వాళ్ళకే పదవులు, పార్టీకి ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళకి పదవులు లేవు. అది కూడా వినపడుతుంది మరి. సరే, బయట మాట్లాడేది కాదు. నేను ఇచ్చిన వాళ్ళు ఎవరు? డాక్టర్ సీతారామకి మనం పిడిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చాం. రోజు వచ్చి ఏమైనా కలుస్తారా? అతను పార్టీ రాయలు. పార్టీ వాళ్ళ నాన్నకాడి నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి తప్పితే పార్టీ పెట్టుకొని ఇంకోటి కాంట్రవర్షియల్ ఫెలో కాదు. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి గుర్తించి ఇచ్చాం. చదువుకున్న వ్యక్తి, ఒక డాక్టరు. కాబట్టి అలాగా ఎవరు మీ అన్నోళ్ళు ఎవరో చెప్పమనండి. రోజు వచ్చి ఏమైనా భజన చేస్తారా? లేకపోతే రోజు వచ్చి కూర్చుంటారా? ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఎప్పుడో 10 రోజులకో వారానికో ఒకసారి కలుస్తుంటాం. ఏమన్నా సమస్యలు ఉండేవి మాట్లాడుకుంటుంటాం, పోతుంటారు. వేగంగా మాట్లాడేది 100 మాట్లాడుతుంటారు. మనం చేస్తున్న పని మనం కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు గౌడికి డైరెక్టర్ ఇచ్చాము. రోజు వచ్చి కూర్చుంటున్నారా? భజన చేస్తున్నారా? నాకేమన్నా పార్టీకి మండలంలో తిరిగేవాడు ఒక గౌడు, దానికి ఇవ్వాలి, ఇచ్చాము. కాబట్టి ఏదో మాట్లాడటం కాదు. ఎక్కడ ఉన్నా కూడా పార్టీకి రాయలుగా, పార్టీ కోసం కష్టపడేవాళ్ళు, పార్టీ అంటే అభిమానించేవాళ్ళు, మన దగ్గర మనల్ని పొగుడుతా బయటికి వెళ్ళి తిట్టేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని చూసి మనం చేస్తూ ఉన్నాం.